అయిపోతుంది. మరి మీకు మెసేజ్ ఇవ్వడం కూడా అయిపోతుంది. రాత్రి నిద్ర పట్టట్లేదు, ల్యాప్టాప్ల ముందు కూర్చొని అంటే ఎలా నిద్ర పడుతుంది చెప్పండి? కార్ అడవిల్లో కూడా లైట్లు వేసుకొని మనము ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంటున్నాం. కాబట్టి ఏం చేయాలి తెలుసా? అసలు ఖాదర్ అలీ గారు చెప్పారు, ఆస్ట్రేలియా నుంచి ఒక పేషెంట్ వచ్చాడండి. వచ్చి నిద్ర తల్లిదండ్రులు బోరు మన ఏడుపటమ్మ అబ్బాయి పడుకోవట్లేదు, ఏం చేయాలి ఏంటి అనేసి. అయితే అలీ గారు చెప్పారంట, ఒక పని చేయండి, చీకట్లో పుస్ అని బయటికి చదవడం కాదు, భగవంతుడు ఒక ప్రార్థన చేసుకొని ఉండి చీకటి గదిలో పడుకోనివ్వండి 3 గంటల సేపు అని చెప్పారంట. అయితే అలాగే ఆవిడ అలాగే చేశారంట. 3 గంటల సేపు పడుకోబెడతా ఉంది. అయితే పిల్లడు 3 గంటల సేపు అలా చీకట్లో ఉన్నాడు కదా, ఏమవుతుందో ఏంటో అనేసి అంటే అనుకొని 1.5 గంట ముందే చూస్తే ఒక పరుపు కాదు, తలగడ కాదు, ఏటి కాదు, పడుకుడు పడాట అబ్బాయి. నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు కదా. కానీ దానికి ఇంకో సొల్యూషన్ కూడా చెప్పారు. అరికెలు రాత్రి నానపెట్టి తెల్లవారు ఉడకపెట్టి సాయంత్రంకి ఇమ్మన్నారు. దాంతోపాటు పల్చన మజ్జిగలో ఉల్లిగడ్డ చెదగొట్టి ఆ మజ్జిగలో వేసి తాగమని చెప్పారు. ఓకేనా? అప్పుడు మళ్ళీ అబ్బాయి వెళ్ళాడంట. నాకు మళ్ళీ నిద్ర పట్టట్లేదంటే, ఏమైంది, నువ్వేం చేస్తున్నావు పడుకునే ముందు అంటే, నేను ల్యాప్టాప్ చూస్తున్నా. పడుకునే ముందు మరి ల్యాప్టాప్ చూడక, అందుకే నీకు ఈ జబ్బు వచ్చింది. నువ్వు చేసినంత వరకు చెయ్యు, కానీ చీకటి గదిలోనే పడుకో. ఇప్పటికీ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేస్తుంటారట ఖాదర్ అలీ గారికి. చక్కగా నిద్రపోతాడట. నిద్రలేమి సమస్య ఉంటే ఇది మంచి పరిష్కారం. ఇంతటితో సెలవు తీసుకున్నాను. తప్పులుంటే మన్నించండి.